ప్రవీణ్ పగడాలని హత్య చేసి అక్కడ పడేశారు అని చాలా మంది గట్టిగా చెప్తున్నారు. పెదాలు పగలటం, వెనుక తలపై రాడుతో బలంగా కొట్టినట్టు ఉండటం, జీన్స్ ప్యాంటు మోకాలు కింది వరకు జారి ఉండటం, వీటన్నింటిని చూస్తే ఇది యాక్సిడెంట్ కాదు, హత్య చేసి అక్కడ పడేశారు అని చాలా మంది చెప్తున్నారు. అసలు మ్యాటర్లోకి వెళ్తే ప్రవీణ్ పగడాల ఈయన క్రిస్టియన్ పాస్టర్. ఈయన క్రైస్తవ బోధనలు చేస్తుంటాడు. అయితే సడన్ గా ఇతను శవమై కనిపించాడు. ఇది ఎక్కడ జరిగిందంటే రాజమండ్రిలోని కొంతమూరు దివన్ చెరువు హైవేలో 4th బ్రిడ్జ్ దగ్గరలో చనిపోయి కనిపించాడు. ఇది ఎలా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైకు పక్కన పడి ఉంది. ప్రవీణ్ పగడాల కూడా దాని పక్కన మృతి చెంది పడి ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ రోజు మార్నింగ్ 3 నుండి 4 గంటల మధ్యలో జరిగిందట. కరెక్ట్ సమయం అయితే తెలియదు, కానీ ఉదయం 6 గంటల వరకు ఈయన అక్కడ పడి ఉన్నాడని ఎవరూ గుర్తించలేకపోయారు. ఈయన నిన్న విజయవాడ వెళ్ళి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అయితే అతనికి సంబంధించిన వాళ్ళు, అతని అనుచరులు నిన్న రాత్రి నుండి ఆయనకి ఫోన్ చేశారట. కానీ అతను ఫోన్ కి రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారట. ఆయన చనిపోయిన విధానం ఎలా ఉంది అంటే దాన్ని బట్టి ఇది యాక్సిడెంట్ కాదు, ఎవరో హత్య చేసి ఇక్కడ పడేశారు అనే విధంగా ఉంది. ఎందుకంటే అక్కడ పడి ఉన్న విధానం ఎలా ఉంది అంటే హెల్మెట్ పెట్టుకున్నారు, కానీ ఆయన ఫేస్ పైన ఎవరో గట్టిగా రాడుతో కొట్టినట్టు, తల వెనుక భాగంపై కూడా గట్టిగా రాడుతో కొట్టినట్టు ఉంది అని అక్కడ చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఇంకా పెదాలు కట్ చేసి ఉన్నాయి, మొహం పైన చాలా పెద్ద గాయాలు ఉన్నాయి. ఇంకా ప్యాంటు విషయానికి వస్తే అతను వేసుకున్న ప్యాంటు జీన్స్ ప్యాంటు, ఆ ప్యాంటు కూడా మోకాల కింద వరకు జారి ఉండటాన్ని చూసి ఇదంతా హత్యనే అని అనుమానిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఏదైనా గుద్దుకొని పడటానికి డివైడర్ కూడా లేవు. ఇంకా బండి పడిపోయి కొంచెం దూరం వరకు జారుకుంటూ వెళ్తుంది అనే ఆనవాళ్ళు కూడా లేవు. అలా పడిపోయి దూరంగా వెళ్ళినా కూడా స్క్రాచెస్ కానీ స్క్రిడ్ అయి పడిపోయిన ఆనవాళ్ళు అలాంటివి ఏం లేవు. కేవలం రోడ్డు పక్కన పడి ఉన్నాడు అని అక్కడ దగ్గర నుండి చూసిన వాళ్ళు చెబుతున్నారు. అయితే ఆయన బాడీ రాజమండ్రి ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై క్రైస్తవులంతా రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా హత్యలాగే కనిపిస్తుంది, దీన్ని ఖచ్చితంగా తేల్చండి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు ఏం చెప్పారంటే పోలీసులు కూడా అక్కడ పడి ఉన్న విధానాన్ని బట్టి పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఈ పోలీసులు కూడా చెప్పారు ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయినది కాదు, ఇతన్ని ఎవరో కొట్టి చంపారు అని వాళ్ళు కూడా అనుమానంగానే చెప్తున్నారు. అయితే ఒక నెల క్రితం చూసుకున్నట్లయితే ఈ ప్రవీణ్ పగడాల గారు ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే నాకు డెత్ థ్రెట్ ఉంది అని పోస్ట్ పెట్టారు. ఇంతకు ముందు ప్రవీణ్ పగడాలపై కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే కళ్ళు పీకేస్తాం, పెదాలు పగలగొట్టేస్తాం, నిన్ను లేపేస్తామని బహిరంగంగా వీడియోలు చేసి వదిలారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఆందోళన చేస్తున్న క్రైస్తవులందరూ ఒకటి డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ప్రవీణ్ పగడాల చనిపోయి పడి ఉన్న ప్లేస్ వరకు సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేసి క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా హత్య అని బలంగా చెప్తున్నారు. అయితే అక్కడున్న క్రైస్తవులు అంతా పోలీసులతో ఏం కోరారు అంటే దీనిని అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని కోరారు. ప్రస్తుతం అయితే పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం చేయాలి అంటే రక్త సంబంధికులు ఎవరో ఒకరు ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల గారి వైఫ్ గాని, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ బ్రదర్ గాని ప్రస్తుతం ఇండియాలో లేరు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అమెరికా నుండి వస్తే గాని పోస్ట్ మార్టానికి అంగీకరించారు. ప్రవీణ్ పగడాలకి 2 కూతుర్లు ఉన్నారు. అయితే ఆయన ఇంకో 2 అమ్మాయిలని కూడా దత్తత తీసుకున్నారట. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర క్రైస్తవులంతా ఆందోళన చేశారు, కానీ పోలీసులు క్రైస్తవులందరికీ ఒక హామీ అయితే ఇచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు అందరూ సంయమనంగా ఉండండి, ఎలాంటి తప్పుడు పనులు చేయకండి, ఇది హత్యనా లేక యాక్సిడెంట్ అయి చనిపోయారా అని తెలిస్తే అప్పుడు ఏదైనా చేయొచ్చు, అప్పటి వరకు సైలెంట్ గా ఉండాలని పోలీసులు చెప్పడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి వైఫ్ వచ్చేంత వరకు అయితే పోస్ట్ మార్టం చేయరు. చూడాలి మరి ఇది యాక్సిడెంటా లేక హత్య జరిగిందా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ తెలియదు. వ్యూవర్స్, దీనిపై మీరేమనుకుంటున్నారు? హత్య అనుకుంటున్నారా లేక యాక్సిడెంట్ లోనే చనిపోయారు అని అనుకుంటున్నారా?